హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమార్. పెట్రోల్ ధరలు అయితే బాగా పెరిగిపోతున్నాయి. సో ఈ క్రమంలో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్స్ మీద మొగ్గు చూపుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక మంచి బ్రాండ్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. అదేనండి ఎకో తేజస్. దీని గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో 200 బ్రాంచులుగా పైగా అయితే నిర్మించడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ మన మార్కాపురంలో అయితే ఇప్పుడు ఈ బ్రాంచ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ సర్వీస్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటుంది, ఏ మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. సో ప్రస్తుతం అయితే మన ముందు ఎకో తేజస్ ఎలక్ట్రిక్ బైక్స్ ఏపీ తెలంగాణ సేల్స్ మేనేజర్ అయితే మన ముందు ఉన్నారు. ఒకసారి సార్ మాటలు క్లియర్ గా ఈ యొక్క ఎకో తేజస్ మన మార్కాపురంలో తీసుకొచ్చారు కదా, ఈ బ్రాంచ్ గురించి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మార్కాపురం మరియు పరిసర ప్రాంతాల వినియోగదారులందరికీ, మధ్యతరగతి వినియోగదారులందరికీ శుభవార్త అండి. మా శ్రీనివాస్ మోటార్స్ వారి ద్వారా మార్కాపురంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి వెహికల్స్ తక్కువ ప్రైస్ లో ఇవ్వాలని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరకి మార్కాపురం మరియు పరిసర ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజలు మా ఎకో తేజస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తో డబ్బులు సేవ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ గ్రామ పట్టణ పెద్దలకి అలాగే ముఖ్య అతిథులకి మా బిజినెస్ పార్ట్నర్ సుమన్ టీవీ వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. కంగ్రాచులేషన్స్ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు. సార్ ఎకో తేజస్ బ్రాంచ్ ని మన మార్కాపురంకి అయితే తీసుకొచ్చారు. మరి ఏ మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్? మేడం, మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే మన పాన్ ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ రోజుకు ఒక పుట్టగొడుగులాగా చాలా కంపెనీస్ పుడతా ఉన్నాయి. మా కంపెనీ కూడా పాన్ ఇండియా కంపెనీ. దాదాపు ఆంధ్రప్రదేశ్ లోనే 200 బ్రాంచెస్ వరకు ఉన్నాయండి. చాలా ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఎవరు ఎన్ని రోజులు సర్వీస్ ఇస్తారనేది నమ్మకం లేదు. మా ఎక్కువ బ్రాంచెస్ ఉండటం వల్ల, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండటం వల్ల సర్వీస్ ఈజీగా ఇవ్వగలుగుతున్నాం. మా బళ్ళే ఎందుకు కొనాలి అంటే, జనరల్ గా ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే జనాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ వెహికల్ ని మనం ఒక 50 కిలోమీటర్ దూరం వెళ్ళినా 30 కిలోమీటర్ దూరం వెళ్ళినా సర్వీస్ దొరికిద్దా, అక్కడ ఉండే డీలర్ తో మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, స్పేర్ పార్ట్ దొరుకుతాయి అంటారు. మా 200 బ్రాంచెస్ ఉండటం వల్ల ఇప్పుడు మీ మార్కాపురం నుండి దాదాపు 50 కిలోమీటర్స్ రేంజ్ లో ఎక్కడికి వెళ్ళినా మా సర్వీస్ అనేది దొరుకుతుంది. నర్సాపేటలో ఉంది, అలాగే గిద్దలూరులో ఉంది, అలాగే మిగతా లొకేషన్స్ లో కూడా మేము డీలర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. మీ సుమన్ టీవీ ద్వారా మా ఈ మార్కాపురం నుండి పరిసర ప్రాంతాల్లో ఇంకెవరైనా ఈ నూతన వ్యాపార విధానాన్ని మాతో కలిసి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. అంటే మా ఉద్దేశం ఏంటంటే, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్ సర్వీస్. అంటే ఎక్కువ బ్రాంచెస్ ఉంటే సర్వీస్ అనేది మనం ఇవ్వగలం. మా వెహికల్సే, మీరు చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు, మా వెహికల్సే ఎందుకు కొనాలి. కాన్సెప్ట్ ఏంటంటే, మేము ఏదైతే నూతన విధానాన్ని మేము ఏదైతే చేసామో, మార్కెట్ లో మీరు ఏ వెహికల్కి వెళ్ళినా, ఏ కంపెనీ ప్రొడక్ట్కి వెళ్ళినా వాళ్ళు ఒక వెహికల్ చూపించి ఈ వెహికల్ 100 కిలోమీటర్స్ వెళ్ళిద్దండి, 150 కిలోమీటర్స్ వెళ్ళిద్ది, తీసుకోండి అంటారు. వెహికల్ లో బ్యాటరీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మొబైల్ రీఛార్జ్ లాంటిది బ్యాటరీ. అంటే మీరే ఉన్నారు, మీరు సుమన్ టీవీలో యాంకర్ గా ఉన్నారు, మీ ఇంటికా నుండి మీ ఆఫీస్కి వెళ్ళడానికి మీరు ఒక 50 కిలోమీటర్లు తిరుగుతారు. మీరు 50 కిలోమీటర్లు తిరిగే మీకు నేను 150 కిలోమీటర్ రేంజ్ ఉన్న బ్యాటరీ ఇవ్వడం వల్ల ఫస్ట్ మీరు డబ్బులు లాస్ అవుతున్నారు. రెండోది, మొబైల్ డేటా ఎలాంటిదో బ్యాటరీ అనేది అటువంటిది. నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, మీ సుమన్ టీవీ వేదికగానే. డేటా రీఛార్జ్ చేసుకున్నారు మీరు, మీ మొబైల్ లేదా మీ మోడల్ మర్చిపోయి మీరు 1 మంత్ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు, మీరు వచ్చి మళ్ళీ అదే డేటాను వాడుకోవడం కుదిరిద్దా? మీరు 50 కిలోమీటర్లు తిరిగే వాళ్ళు మీరు 100 కిలోమీటర్ బండి కోసం ఎందుకు వెళ్తున్నారు? అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, మనిషి ప్రొఫైల్ ని బట్టి మీరు ఒక 50 కిలోమీటర్లు తిరుగుతారు. మీరు 50 కిలోమీటర్లు తిరిగేటప్పుడు మీకు 50 కిలోమీటర్ రేంజ్ ఇచ్చి ఇదే బండిని మీకు 50 కిలోమీటర్లు ఇవ్వటం. మీ చైర్మన్ గారు వచ్చారు, ఆయన ఇదే బండిని 100 కిలోమీటర్ తిరుగుతారు, ఆయనకి ఇదే బండిని 100 కిలోమీటర్స్ రేంజ్ బ్యాట్. అంటే మొబైల్ డేటాలో ఎంత అవసరమైతే మనం అంత రీఛార్జ్ ఎలా చేసుకుంటామో, కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి వాళ్ళకి ఏ బండి కావాలో అది ఇచ్చేటట్టు మనం ఫస్ట్ బండి ఇదే చేద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే, తక్కువ ప్రైస్ లో బండి వస్తుంది. ఇప్పుడు సామాన్యంగా ఇంట్లో గృహిణులు ఉంటారు, పిల్లలకి క్యారేజ్ ఇచ్చి రావడానికి ఒక 50 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరిగి 50 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి మీరు 200 రేంజ్, 300 రేంజ్, 150 రేంజ్, 1,50,000, 1,60,000 పెట్టి బ్రాండ్స్ మోజులో వెళ్ళి
మీ వాల్యుబుల్ అమౌంట్ ని పాడు చేసుకున్నా. ఎందుకని చెప్తున్నానంటే మీ బ్యాటరీ 3 years తర్వాత మీరు తిరగకపోతే 3 years తర్వాత ఆ బ్యాటరీ ఏమైనా పనిచేస్తుందంటే పనిచేయదు. సపోజ్ మీ వెహికల్ ఎంత అవసరమో అంతే మీరు వెహికల్ తీసుకోండి అంటే అటువంటి ఫెసిలిటీ మా దగ్గర ఉందండి. మా దగ్గర అటువంటి మేమేం చేసామంటే అండి, మేమందరం ఆటోమొబైల్ లో లాస్ట్ 25 years ఉన్న అనుభవంతో డీలర్ కి అలాగే కస్టమర్ కూడా ఎటువంటి వెహికల్స్ ఇస్తే బెటర్ అని చెప్పి మేమేం చేసామంటే అండి, ప్రతి వెహికల్ లో కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి, అంటే ప్రొఫైల్ అంటే ఆయన ఆర్థిక స్థితి కాదు, ఆయన తిరిగే ప్రొఫెషన్ బట్టి, అంటే ఆర్థిక స్థితిని కాదు ఆయన ప్రొఫెషన్ బట్టి ఆయన ఎన్ని కిలోమీటర్లు వెళ్తారో అన్ని కిలోమీటర్లు ఇచ్చేటట్టు ఇక్కడ మన వెహికల్ బ్యాటరీ అనేది డిజైన్ చేస్తాం. అంటే బాడీ ఇదే, ఏ అన్ని మోడల్స్ ఇదే బాడీలో 50 kilometer రేంజ్ ఉంది. ఇక్కడ మీరు లాస్ట్ లో చూసారో లేదు 100 kilometers రేంజ్. అంటే కస్టమర్ ప్రొఫైల్ ని, కస్టమర్ ఈ వెహికల్ మీకు నచ్చింది, మీకు ఈ వెహికల్ నచ్చింది, మీరు వచ్చి నాకు ఈ వెహికల్ కావాలన్నారు, మిగతా కంపెనీలో వెళ్తే ఈ వెహికల్ 1,00,000. ఇదే వెహికల్ మేము 50,000కి 59,000కి 49,900. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మధ్య తరగతి వ్యక్తి ఇవాళ ఎవరిని అడిగినా మీరు ఎంత తిరుగుతారంటే మనకి యాక్చువల్ గా మార్కెట్ అంతా కూడా స్కూటర్ నుండి వస్తుందండి. మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో లాస్ట్ 25 years బ్యాక్ వెళ్తే 10% స్కూటర్ మార్కెట్ షేర్ ఉంది. అంటే 100 బళ్ళు అమ్మితే 100 బళ్ళలో 10 బళ్ళు మాత్రం గేర్లెస్ స్కూటర్ ఉండేది, కరెంట్ హోండా అనే బండి ఉండేది. ఇవాళ మార్కెట్ షేర్ చూస్తే 48% స్కూటర్ మార్కెట్ ఉన్నారు. అంటే స్కూటర్ వాడే వాళ్ళ సంఖ్య పెరిగింది. స్కూటర్ కస్టమరే మనకి ఈవీకి వస్తున్నారు. స్కూటర్ కస్టమర్ ఎవరు అడిగినా ఎంత తిరుగుతారంటే ఏం చెప్తారంటే లీటర్ పెట్రోల్. జనరల్ గా ఎవరు తిరిగినా లీటర్ అంటే 40 kilometers. మరి 40 kilometers తిరిగే వాళ్ళు మీరు 100 kilometers 200 kilometers బ్యాటరీ కోసం ఎందుకు వెళ్తున్నారు అంటే మా దగ్గర లేవు అంటలా. మా దగ్గర కూడా 100 kilometers 200 kilometers బ్యాటరీ ఉంది. కానీ దాన్ని మేము క్యాష్ చేసుకుని కస్టమర్ డబ్బులు పాడు చేయకుండా కస్టమర్ కి ప్రొఫైల్ ని బట్టి ఆయనకి ఎంత బ్యాటరీ ఇస్తే బెస్ట్ ఆ బ్యాటరీ ఇచ్చి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే డీలర్ కి మంచి సర్వీస్ జరుగుతుంది, తక్కువ కాస్ట్ లో అనేటప్పటికి స్పేర్ పార్ట్స్ తక్కువలో ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువలో ఉంటుంది, డీలర్ ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువలో ఉంది. ఇక్కడ మేము ఏం చేసామంటే ఎంట్రీ కస్టమర్ అంటే మధ్య తరగతి వాళ్ళు, అంటే సామాన్య ప్రజలు 49,000 పెట్టి బండు కొనుక్కునేలాగా డిజైన్ చేసాం. సో మరి ఈ వెహికల్ డేకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? అదే మేడం, యాక్చువల్ గా ఏంటంటే మనం కస్టమర్ ప్రొఫైల్ బట్టి డిజైన్ చేసాం. మీకు 50 kilometers రేంజ్ లో ఈ వెహికల్ ఇస్తున్నాం, లేదు 100 kilometers రేంజ్ లో కావాలంటే 100 kilometers రేంజ్ లో ఇస్తాం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 kilometers వెళ్ళొచ్చండి, లేదు నాకు ఎక్కువ రేంజ్ వెళ్తానంటే కనుక 100 kilometers అంటే ఎలా కావాలంటే అలా మనం బ్యాటరీ అనేది డిజైన్ చేసాం. అంటే ఒకసారి 50 kilometers వెళ్ళాను, సో ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ 50 kilometers వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనం దగ్గర ఈ వారంటీ అనేది కిలోమీటర్స్ తో ఏం పెట్టుకోలేదు. మా కంపెనీ కూడా ప్రత్యేకత ఏంటంటే ఎంత దూరం తిరిగినా మనం ఏదైతే పీరియడ్ ఇచ్చామో 1 year అయితే గ్రాఫిల్ వారంటీ ఇచ్చాం, 1 year వరకు వారంటీ ఇస్తున్నాం. అలాగే 3 years వచ్చేటప్పటికి లిథియం కి ఇచ్చాం 3 years వరకు. అంటే రీడింగ్ తో సంబంధం లేకుండా ఎంత తిరిగినా ఆ కాల పరిమితి వరకు మనం వారంటీ ఇస్తున్నాం. మరి ఆఫర్స్ ఏంటి సార్ మన మార్కాపురం లో బ్రాంచ్ పెట్టినప్పుడు? అవునండి, యాక్చువల్ గా ఇక్కడ ఏం చేసామంటే మనం మాకు యాక్చువల్ గా 49,900కే వెహికల్ ఇస్తున్నాం మనం. అది కాకుండా డీలర్ గారు 2,500 రూపాయలు ఈ మంత్ లో ఎవరైతే వెహికల్ తీసుకున్నారో 2,500 వరకు మన డీలర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా డీలర్ గారిని కూడా మీరు పర్మిషన్ ఇస్తే పరిచయం చేస్తాను. సార్ ఈయన ఇక్కడ డీలర్ అండి మార్కాపురం. ఈయన ఏమన్నారంటే ఈయన ఆల్రెడీ ఐరన్ స్టోర్స్ లో అట్లా బిజినెస్ చేస్తున్నారు, ఐరన్ స్టోర్స్ సిమెంట్ షాప్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏంటంటే ఇక్కడ మార్కాపురంలో ఈయనకున్న సర్కిల్ తో నేను బిజినెస్ చేస్తానని ముందుకు వచ్చారు. ఈ నూతన వ్యాపార విధానం ని మీరు ఇక్కడ ప్రారంభించినందుకు ముందుగా మా ఎకో తేజస్ నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మీ వ్యాపారం బాగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఈయన ఫెస్టివల్ దసరా వరకు కూడా ప్రతి వెహికల్ కి 2,500 ఆయనకు వచ్చే మార్జిన్ లో నేను మా సొంత ఊరు కాబట్టి నేను 2,500 ఆఫర్ ఇస్తానండి అని చెప్పి అనౌన్స్ చేశాను. ఓ సూపర్ సార్. మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి, మరి ఇక్కడ ఉన్న వెహికల్ ఏ మోడల్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి ఒకసారి క్లియర్ గా సార్? మాకు దాదాపు రిజిస్టర్ మోడల్స్ 2 వెహికల్స్ ఉన్నాయండి. ఒకటి ప్రైవ్ అండి రిజిస్టర్ మోడల్, అలాగే ఈవీ ఎక్స్ట్రో అనే వెహికల్ ఒకటి రిజిస్టర్ మోడల్ ఉంది. అలాగే నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ 7 మోడల్స్ దాకా ఉన్నాయండి. ఇవి కాకుండా కార్గో సెగ్మెంట్ లో ఆటోస్ వచ్చేదానికి మంది 39 మోడల్స్ ఉన్నాయండి. అంటే సామాన్యులు ఎవరైతే ఆటో రిక్షా వాళ్ళు ఉన్నారో, మన చిన్న చిన్న ఆటోలు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి 39 మోడల్స్ వరకు ఆటోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మార్కాపురంలో మనం వినియోగదారులకు అందించడానికి మా డీలర్ తో మేమంతా సిద్ధంగా ఉన్నామండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మేము కూడా ఏం చేసామంటే
సామాన్య ప్రజలు ఏదైతే కోరుకుంటారో యాక్సెల్ ప్రో, షీరో అనే 3 వెహికల్స్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ సర్వీస్ అంటాం. స్పేర్ పార్ట్స్ అని ఎక్కువ మోడల్స్ ప్రమోట్ చేసిన స్పేర్ పార్ట్స్ అన్ని లొకేషన్ అందించలేము కాబట్టి ఈ లొకేషన్ కి ఏ వెహికల్స్ వెళ్తాయో దృష్టిలో పెట్టుకుని డీలర్ కూడా డెడ్ స్టాక్ ఇవ్వకుండా డీలర్స్ కి ఎక్కువ మూవ్ అయ్యే ఐటమ్స్ ఒకటి మన యాక్సెల్ అండి, రెండోది యాక్సెల్ ప్రో, అలాగే షీరో అనే 3 వెహికల్స్ ఎక్కువ ప్రమోట్ చేసాం. ఇప్పుడు మనం జనరల్ వెహికల్స్ తీసుకున్నామంటే ఫైనాన్స్ అయి ఉంటుంది, మరి ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ కదా, సో దీనికి ఎలా ఉంటుంది? చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు మేడం మీరు, థ్యాంక్ యూ. జనరల్ చాలా మందికి ఏంటంటే అపోహ, రిజిస్ట్రేషన్ లేదు కదండి, ఫైనాన్స్ ఉంటుందా వీటికి, రిజిస్ట్రేషన్ లేదుగా బండి ఏమన్నా ఏదైనా అయినా ఇన్సూరెన్స్ అనేది ఉంటుందా అనే ఒక అపోహ అయితే జనాల్లో ఉందండి. చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు. దీనికి మేము ఇప్పుడు బిఎస్ నామ్స్ ప్రకారం రాబోయే రోజుల్లో అంతా కూడా మనం బిఎస్ 2 చూసాం, 3 చూసాం, బిఎస్ 6 చూసాం. రాబోయేదంతా ఎలక్ట్రికల్ వెహికల్స్. బిఎస్ నామ్స్ లో రాబోయేదంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి ఆటోమొబైల్ లో ఉన్న ఫైనాన్సర్స్ అందరూ కూడా కన్వర్ట్ అయిపోయారండి. వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఫైనాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనాన్స్ దిగ్గజాలు శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ కూడా ఇక్కడ ఫైనాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని. మార్కాపురం ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్ టైఅప్ చేశామండి. రిజిస్టర్ వెహికల్స్ మనతో కలిసి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇన్సూరెన్స్ కూడా ఉంది. అంటే రిజిస్ట్రేషన్ లేదుగా, ఇన్సూరెన్స్ లేదా అంటే మీ బండి, మీరు తీసుకున్న బండి ప్రమాదం ఏదైనా జరిగినా లేదా బండి ఏదన్నా దొంగలించబడినా ఇన్సూరెన్స్ కూడా మనం ఇస్తున్నాం మేడం. ఇన్సూరెన్స్ కూడా ఉంది, ఫైనాన్స్ ఉందండి. కస్టమర్ ప్రొఫైల్ బట్టి, కస్టమర్ ప్రొఫైల్ అంటే ఆయన సివిల్ స్కోర్ అది బాగుంటే ఏమి కట్టకుండా కూడా బండి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మార్కాపురం మరి పరిసర ప్రాంతాల వాళ్ళు మీ డేటా ఏదైతే ఉందో ఇక్కడ మా ఫైనాన్సర్స్ కి ఇవ్వండి. మీరు ఏమి కట్టకపోయినా మీ ప్రొఫైల్ ఓకే అయితే 0 డౌన్ పేమెంట్ తో కూడా బండి తీసుకోవచ్చు. నెలల సులభ వాయిదా పద్ధతిలో మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు. అంత మంచి ఆఫర్ ఇచ్చారైతే. సో మరి ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి, బట్ మన కంపెనీ స్పెషాలిటీ ఏంటి సార్? చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ మిగతా కంపెనీస్ అన్ని కూడా ఏంటంటే అండి ప్రీమియం కస్టమర్ నే ఫోకస్ చేసినాయి. అంటే 1,50,000 ఉంటే గానీ బండి కొనడానికి వెళ్ళటం లేదు. మేమేంటంటే సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు పడుతున్న వాళ్ళకి వెహికల్ ఇవ్వాలని చెప్పి తక్కువ ప్రైస్ లో 49,900 49,000కే బండి ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ పెట్టుకున్నాం. రెండోది ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ ఉండటం వల్ల సర్వీస్ కూడా ఇవ్వగలుగుతున్నాం. దీనివల్ల మా కంపెనీలోని వెహికల్ కొనాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కొనటానికి కూడా 100% జనాలు ముందుకు వస్తున్నారు. బండి చాలా తక్కువగా వస్తుంది, మరి ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఏ విధంగా అవైలబుల్ గా ఉన్నాయి? మీరు చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారండి. జనాల్లో ఒక అపోహ ఉంది ఏంటంటే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా. ఎందుకంటే మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, ప్రీమియం కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ మోదులో జనాలు వాటి దగ్గరికి వెళ్తున్నారు స్పేర్స్ దొరుకుతాయని. నేను కూడా చెప్పేది ఏంటంటే స్పేర్ పార్ట్ విషయంలో నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ అండి. అంటే మేము మార్కెట్ లో ఈ బండి అమ్ముతుంటే మేము ఇక్కడ 10 బళ్ళు అమ్మితే ఆటోమేటిక్ గా స్పేర్ పార్ట్స్ అతను ఇక్కడ ఉన్న లోకల్ స్పేర్ పార్ట్స్ అతను కూడా ఈ పార్ట్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా డీలరే కాకుండా లోకల్లో ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు మీరు లోకల్లో కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. 2 వీలర్ హీరో మోటార్ కార్ ఉంది. హీరో మోటార్ కార్ స్పేర్ పార్ట్ హీరో షోరూమ్ లో కాకుండా బయట కూడా 10 షాపుల్లో దొరుకుతాయి. రాబోయే రోజుల్లో అంతా ఎలక్ట్రికల్ వెహికల్సే కాబట్టి మా డీలర్ దగ్గరే కాకుండా మీకు బయట కూడా స్పేర్ పార్ట్ దొరుకుతాయండి. మా డీలర్ దగ్గర జిఎస్టీతో ఇస్తారు, బయట మీకు ఇంకా తక్కువలో కూడా దొరకవచ్చు. రెండోది మీరు రీసేల్ గురించి అడిగారు. రీసేల్ విషయానికి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ సేల్ ఈజ్ ఈక్వల్ రీసేల్. మార్కెట్ లో 100 బళ్ళు కొనడానికి, కొత్త బండి కొనడానికి ఎప్పుడైతే వచ్చారో ఆటోమేటిక్ గా ఈ 100 బళ్ళు వెనకమాల 50 మంది పాత బండి కొనడానికి తిరుగుతానే ఉంటారు. రీసేల్ కూడా రాబోయేది ఎలక్ట్రికల్ వెహికల్సే కాబట్టి ఖచ్చితంగా రీసేల్ కూడా 100% ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ లో మీకు ఈవీ వెహికల్ తప్ప పెట్రోల్ వెహికల్స్ అనేది నామ్స్ ప్రకారం ఏదైతే బిఎస్ భారత్ స్టేజ్ నామ్స్ ప్రకారం, బిఎస్ నామ్స్ ప్రకారం ఇవాళ 2 స్ట్రోక్ యమహా ఆర్ఎక్స్ అనేది వాడాలంటే నాకు దొరకదు. అంటే నేను యమహా ఆర్ఎక్స్ అనేది కావాలని కోరుకున్నా, కానీ బిఎస్ నామ్స్ ప్రకారం ఆ వెహికల్ ని మన భారత్ స్టేజ్ నామ్స్ బ్యాన్ చేశారు. అక్కడ దాకా మీరు బిఎస్ 4 వెహికల్ కావాలన్నా ఇవాళ మనకి ఏ షోరూమ్ లో దొరకదు. అంటే ఇండస్ట్రీ అంతా ఏమవుతుందంటే బిఎస్ నామ్స్ ప్రకారం ఈవీకి వెళ్తుంది. ఈవీకి వెళ్తుంది కాబట్టి రీసేల్ అనేది ఈవీ వెహికల్స్ కే ఉంటుంది. ఎక్కువ తేజస్ గురించి మీ మాటలు. ఎక్కువ తేజస్ కంపెనీ గురించి అంటే నేను ఆ కంపెనీలో ఎంప్లాయీ కాబట్టి మా కంపెనీ మంచిదని చెప్పాలి. వాస్తవంగా నేను ఎవరిని కలిసినా కానీ నేనేం చెప్తానంటే పాన్ ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి. పాన్ ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఒక షటర్ పెట్టుకుని కూడా, ఒక చిన్న షటర్ పెట్టుకుని కూడా మాది ఒక పాన్ ఇండియా కంపెనీ అని చెప్పుకునేవాడు ఉన్నారు. మా చైర్మన్ ఎవరైతే ఉన్నారో
మా చైర్మన్ వాళ్ళ ఫాదరు ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ఎక్స్ఎమ్మెల్యే అండి ఆయన. రెండోది హోమ్ టౌన్ మా సార్ వాళ్ళది అనంతపురం గుత్తి. అంటే మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళే ఎక్కడెక్కడో న్యూఢిల్లీ వెళ్ళి ఎక్స్పోకి వెళ్ళి ఎక్స్పోలో ఏ కంపెనీలు చూసి బిజినెస్ చేయాలని యంగ్స్టార్స్ వెళ్తున్నారు. ఎవరో బీహార్ బెంగాల్ వాళ్ళతో చేయడం కంటే ఒక్కసారి మా ఫ్యాక్టరీ విజిట్ చేయండి. మా ఫ్యాక్టరీ 12 ఎకరాల్లో ఉంటది, ఓన్ సైటు, నెంబర్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు మా చైర్మన్స్ వాళ్ళు. ఒకసారి రండి. నేను మా కంపెనీ గురించి చెప్పాలంటే ఏం చెప్తానంటే అండి, పాన్ ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నా షట్టర్ పెట్టుకుని బిజినెస్ చేసే వాళ్ళని నమ్మటం కంటే కూడా మీరు మా ఫ్యాక్టరీకి రండి, మా ఫ్యాక్టరీ విజిట్ చేయండి. మా చైర్మన్ ఇంట్లోనే కూర్చోబెట్టి మా డీలర్స్ తో మేము మాట్లాడుతున్నాం. ఇంకా గొప్పగా చెప్పాలి అంటే ఏంటంటే లాస్ట్ 5 years నుండి మేము బిజినెస్ చేస్తున్నాం. 5 years నుండి కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. జనరల్ గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి కంపెనీలో ఉంటాయి. ఒక్కరోజు లేట్ అయినా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మార్కాపురం పెద్దలకి, అలాగే మా బిజినెస్ పార్ట్నర్ సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కువ తేజస్ కంపెనీ గురించి మన మార్కాపురంలో బ్రాంచ్ తీసుకొచ్చి ఇంత తక్కువగా అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే ఎక్కువ తేజస్ అయితే మన మార్కాపురం అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం సార్ అయితే మనం ఉన్నాడు, సార్ మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్ ఇక్కడ బ్రాంచ్ తెచ్చినందుకు. సార్ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, మరి ఎక్కువ తేజస్ కంపెనీని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు సార్? ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చాలా కంపెనీలు వచ్చాయి, కానీ ఎక్కువ తేజస్ అనేది ఈ మార్కాపూర్ పరిసర ప్రాంతాలకు అందుబాటు ధరలో ప్రొవైడ్ చేస్తుంది. సర్వీస్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తుంది. రెండోది వచ్చేసి మళ్ళీ ఆ స్పేర్ పార్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది, ప్లస్ అందుబాటు ధరలోనే ఉంటుంది, అందరికీ సదుపాయంగా ఉంటుందని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందుకని మార్కాపూర్ పరిసర ప్రాంత ప్రజలు మరియు గ్రామవాసులు అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మా స్టోర్స్ ను విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మా స్టోర్ అడ్రస్ వచ్చి శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, ఆర్టీసీ డిపో దగ్గర, కాలేజీ రోడ్, మార్కాపూర్. మరి చూసారు కదండి, ఎలక్ట్రిక్ బైక్ అందరికీ నడపాలంటుంది, అది తక్కువ ప్రైస్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసమే తక్కువ ప్రైస్ లో క్వాలిటీ అయితే మంచి సౌకర్యాలను అందిస్తున్న ఎక్కువ తేజస్ అయితే ఈ కంపెనీ అయితే మన మార్కాపురానికి అయితే వచ్చేసింది. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. ఇక్కడ ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏంటి క్లియర్ గా అయితే మనం సార్ అయితే చెప్పారు. సో వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ప్రకాశం.